నమస్తే, వెల్కమ్ టు టీవీ5 మరో నేత్రం. మళ్ళీ దొరికేసిన సింగర్ మంగ్లీ. మరో వివాదంలో సింగర్ మంగ్లీ. ఇటీవల కాలంలో టాలీవుడ్లో ఏ సింగరు కూడా చిక్కుకోనని వివాదాల్లో మంగ్లీ చిక్కుకుంటూ ఉన్నారు. ఏ సింగర్ పైన రానని విమర్శలు, ఆరోపణలు, కథనాలు, వివాదాలు ఇవన్నీ కూడా సింగర్ మంగ్లీ పైన వస్తూ ఉన్నాయి. తాజాగా ఆవిడ పైన హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసులో A5గా సింగర్ మంగ్లీని చేర్చారు పోలీసులు. ఏ అంశంలో అంటే ఒక న్యాయవాదిని బెదిరించిన అంశంలో. ఆ న్యాయవాదిని ఎందుకు బెదిరించాల్సి వచ్చింది, ఆ న్యాయవాదిని ఎందుకు చంపేస్తామని హెచ్చరికలు చేయాల్సి వచ్చింది అంటే సింగర్ మంగ్లీ చేతిలో, అతని తమ్ముడు మరికొంతమంది చేతిలో వందలాది మంది మోసపోయారు. మీరు వ్యాపారాలు పెట్టండి, మీ వ్యాపారాలకి మేమో హామీ, మీ డబ్బులకు మేమో హామీ, మేము పెట్టే వ్యాపారాల్లో మీకు లాభాలు ఇస్తాము అని మంగ్లీ, అతని తమ్ముడు మరికొంతమంది నమ్మబలికి కోట్లాది రూపాయలు వాళ్ళ నుంచి సేకరించారు. ఆ తర్వాత అడిగితే ముఖం చాటేశారు, ఫోన్లు కూడా లిఫ్ట్ చేయడం లేదు. దీంతో ఆ బాధితులు న్యాయవాదిని ఆశ్రయించారు. సో ఆ బాధితుల తరపున పోరాడుతున్న ఈ న్యాయవాదిని బెదిరించారు. దీంతో ఆ న్యాయవాది ఏం చేశారు, వెళ్ళి పోలీసులకు ఫిర్యాదు చేయడం, పోలీసులు FIR కూడా నమోదు చేయడం జరిగింది. ఇదే మంగ్లీ పైన, అతని తమ్ముడు శివ పైన, మరికొంతమంది పైన కూడా నమోదైన FIR కాపీ ఇది. సో ఈ FIRలో A1గా ఎవరిని చేర్చారంటే రమావత్ మధు, A2గా పాల్ అలియాస్ భరత్ చౌహాన్, A3గా శైలజా చౌహాన్, A4గా మంగ్లీ తమ్ముడు శివాని చేర్చారు, A5గా మంగ్లీని చేర్చారు. సో ఇది టాలీవుడ్లో ఒక్కసారిగా కలకలం రేపింది. ఆ సింగర్ కుటుంబం ఉంటుంది కదా, సింగర్స్ కుటుంబం, ఈ అంశంలో కూడా కొంత సంచలనాన్ని రేకెత్తించింది ఈ అంశం. సో ఎవరా న్యాయవాది అంటే సికింద్రాబాద్కి చెందిన సుబ్బారావు అనే న్యాయవాది. సో పోలీసుల కథనం ప్రకారం, FIR ప్రకారం, ఆ బాధితుడు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం ఏం జరిగిందనేది వివరాల్లోకి వెళితే, గత నెల కొంతమంది బాధితులు ఈ న్యాయవాది సుబ్బారావుని ఆశ్రయించారు. ఏమని, మంగ్లీ తమ్ముడు మరికొంతమంది మా దగ్గర గోకులానందన ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, గోకులానందన ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో వీళ్ళు ఒక మైక్రో ఫైనాన్స్ అని చెప్పేసి ఒక సంస్థని ఏర్పాటు చేశారు. మీరు దీంట్లో పెట్టుబడులు పెట్టండి, మనం స్కూల్స్ పెడదాం, పబ్బు పెడదాం, రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెడదాం, అలాగే ట్రేడింగ్లో కూడా పెట్టుబడులు పెడదాం, కాబట్టి స్కూల్స్ కూడా పెడదాం, కాబట్టి మీరు డబ్బులు మా దగ్గర ఇన్వెస్ట్ చేయండి అని చెప్పేసి వీళ్ళందరూ కూడా మాట్లాడడంతో సుమారుగా 100 నుంచి 150 మంది, ఏది ఈ న్యాయవాది దగ్గరికి వచ్చిన వాళ్ళే, ఈ న్యాయవాది దగ్గరికి రాని వాళ్ళు వేరే ఉన్నారు. సో వీళ్ళని ఆశ్రయించారు. సుమారుగా మా దగ్గర ఒక 10 కోట్లకు పైగానే వసూలు చేశారు, మాకు ఆ డబ్బులు ఇవ్వడం లేదు, ముఖం చాటేశారు అంటే ఆ సుబ్బారావు న్యాయవాది ఏం చేశారు, గత నెల ఒక మ్యూజిక్ డైరెక్టర్ ద్వారా మంగ్లీ నంబర్ కనుక్కొని మంగ్లీతో మాట్లాడారు. మంగ్లీతో మాట్లాడితే మంగ్లీ ఏమందంటే, ఏం చేసుకుంటారో చేసుకోండి, దీంట్లో ఇన్వాల్వ్ కావాకండి, మీరు ఇన్వాల్వ్ అయ్యారంటే మీకు చాలా తీవ్రంగా ఉంటుంది అని హెచ్చరికలు కూడా జారీ చేశారు. సరే, మీరు బాధితులు మీ దగ్గరకు వచ్చారు కాబట్టి మీకేమైనా డబ్బులు కావాలంటే చెప్పండి, డబ్బులైతే ఇస్తాను, ఈ కేసులో నేను ఉండకూడదు, నా తమ్ముడు శివ కూడా ఉండకూడదని ఆ న్యాయవాదిని బెదిరించారట. ఇదేంటి, నేను ఏదో వివరాలు కొనుక్కుందామని ఫోన్ చేస్తే ఈ విధంగా బెదిరిస్తూ ఉన్నారు అని అతను హైదరాబాద్లో ఈ బాధితులతో కలిసి న్యాయవాది ఒక ప్రెస్ మీట్ పెట్టి, ప్రెస్ మీట్లో ఈ విధంగా మోసగించారు, బాధితులు నా దగ్గరకు వచ్చారు అని చెప్పేసి మొత్తం వివరాలు, దానికి సంబంధించిన ఆధారాలు ఇవన్నీ కూడా మీడియా ముందు పెట్టాడు ఈ న్యాయవాది. ఎప్పుడైతే అతను మీడియా ముందు మంగ్లీ పైన, అతని తమ్ముడి పైన ఈ మోసానికి సంబంధించి మీడియా సమావేశాన్ని పెట్టాడో, ఆ తర్వాత నెక్స్ట్ డే మంగ్లీ నుంచి ఫోన్లు వెళ్ళాయట. ఇలా కాదు, మనం కూర్చొని మాట్లాడుకుందాము, దీన్ని సెటిల్ చేసుకుందాము, బాధితులకు కూడా ఎంతో కొంత అమౌంట్ మేము సెటిల్ చేస్తాము, మీకు కూడా సెటిల్ చేస్తాము, సరే సెటిల్మెంట్ కదా, కనీసం ఒకసారి రండి మాట్లాడుకుందాం, దీన్ని ఎలా పరిష్కరించుకోవాలి అనేది అని చెప్పి పంజాగుట్టలో ఒక న్యాయవాది, పంజాగుట్టలో మరొక న్యాయవాది, ఆ న్యాయవాది ఆ కార్యాలయానికి పిలిపించారు.
ఇతనికి ఫోన్ చేసిన వాళ్ళలో ఒక డైరెక్టర్ కూడా ఉన్నాడు. విరాట పరమ సినిమా అనే ఒక సినిమా తీశాడు, తెలుసు కదా మీకు. అతని పేరు వేణు ఉడుగుల. అతను మరొకరు కూడా ఫోన్ చేసి పంజాగుట్టకి ఈ న్యాయవాది సుబ్బారావుని మరికొంతమందిని కూడా పిలిపించారు. సో పిలిపించారు, ఫస్ట్ మళ్ళీ మాట్లాడారు. మీకు ఎంత కావాలో చెప్పండి, మీరు ఈ కేసు నుంచి తప్పేసుకోండి, మేము చూసుకుంటాము అని చెప్పేసి మాట్లాడితే, నేను అలా అమ్ముడుపోయే న్యాయవాదిని కాదు, నేను బాధితుల తరపున ఖచ్చితంగా నేను పోరాడతాను అని ఇతను కూడా చెప్పాడట. చెప్పిన నేపథ్యంలో ఇక వేణు ఈ డైరెక్టర్ కూడా బెదిరింపులకు పాల్పడ్డాడట. మంగ్లీ కూడా భౌతిక దాడికి పాల్పడడానికి ట్రై చేసిందట. కొంతమంది ఆపారట. అట్ ద సేమ్ టైం మంగ్లీ వాళ్ళ తమ్ముడికి ఫోన్ చేస్తే వాళ్ళ తమ్ముడు ఫోన్లోనే, మేము చెప్పిన మాట వినవా, మమ్మల్ని ఎఫ్ఐఆర్లో కంప్లైంట్లో మా పేర్లు పెడతారంటావా, ₹1,00,00,000 ఖర్చు పెట్టైనా సరే నేను లేపేస్తా, హిట్ అండ్ రన్లో నేను లేపేస్తా, ఎవడు అడుగుతాడు, నువ్వు కోర్టుకి వెళ్ళే దారిలో ఏదో ఒక వెహికల్ వచ్చి నేను గుద్దేసిద్ది, వెళ్ళిపోద్ది, అలా రోడ్డు ప్రమాదాలు నేను చంపేస్తామని ఈ మంగ్లీ తమ్ముడు శివ కూడా బెదిరించాడు అని చెప్పేసి అని ఈ కంప్లైంట్లో కానీ ఆయన మీడియా ముందు కానీ చెప్పడం కూడా జరిగింది. సో ఆ తర్వాత ఏం చేశాడు, ఇక దీనంతటి నేపథ్యంలో అతనికి ఫోన్లు కూడా ఒక కేంద్ర మంత్రి చేత కూడా ఫోన్లు చేయించారట, ఒక తెలంగాణ సీనియర్ ఎమ్మెల్యే చేత కూడా ఫోన్ చేయించారట. అలాగే బంజారాకు సంబంధించిన పెద్ద పెద్ద నాయకులు ఉంటారు, వాళ్ళ చేత కూడా ఫోన్లు చేయించి మీరు ఇక్కడి నుంచి తప్పుకోవాలి, ఈ కేసు నుంచి విత్డ్రా చేసుకోవాలి, వాళ్ళ పేర్లు రాకూడదు అని బెదిరింపులకు పాల్పడ్డారట. చివరికి అతను పంజాగుట్ట పోలీసుల్ని ఆశ్రయించి జరిగిందంతా కూడా మంగ్లీ ఏ విధంగా అయితే ఫోన్లో తిట్టిందో, మెసేజ్లు పెట్టిందో, ఈ ఆధారాలన్నీ కూడా పోలీసులకు సమర్పించటం, ఎవరెవరు బెదిరించారు ఇవన్నీ కూడా పోలీసులకు సమర్పించడంతో మొత్తానికి ప్రాథమికంగా పంజాగుట్ట పోలీసులు విచారణ చేసి వీళ్ళ 5 పైన కూడా A1, A2, A3, A5గా మంగ్లీ 5 పైన కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఒకసారి ఆ న్యాయవాది సుబ్బారావు ఏం చెప్తున్నారు, ఒకసారి 2 మాటలు మంగ్లీ గురించి చూద్దాం. సో ఇదంతా జరుగుతున్న ఈ సినారియోలో నాకు డబ్బులు ఆఫర్ చేస్తే నేను దాన్ని తిరస్కరించేసరికి ఎవరైతే ఈ సింగర్ మంగ్లీ వాళ్ళ తమ్ముడు ఎవరైతే ఉండో వాడు ఇంకో రమావత్ మధు వీళ్ళు కలిసి నాకు ఫోన్ చేసి మర్డర్ అంటే పెద్ద ఇష్యూ అవుతుంది కానీ మీకు హిట్ అండ్ రన్లో ఎవరికి తెలియదు, హిట్ అండ్ రన్ పెద్ద కేసు కూడా కాదు, చంపేపిస్తామని చెప్పి రాజకీయ నాయకులతో ఫోన్ చేయించడమే కాకుండా రౌడీలతో కూడా ఫోన్ చేయించి నన్ను చంపేయడానికి బెదిరించింది. అంటే నేను డబ్బుకు కూడా లొంగపోయేసరికి ఇది మొత్తంగా అతను బాధంతా చాలాసేపు చెప్పాడు. సో మనం ఒక వెర్షనే వినడం కొంత కరెక్ట్ కాదు కాబట్టి ఇంకో వెర్షన్ కూడా మనం తెలుసుకుందామని చెప్పేసి అని మంగ్లీకి కాల్ ట్రై చేయడం జరిగింది. మంగ్లీ కాల్ అందుబాటులోకి నాకైతే రాలేదు, ఎందుకంటే గతంలో నేను చాలాసార్లు మంగ్లీతో మాట్లాడాను. డ్రగ్స్ పార్టీ అప్పుడు, ఈ బూత్ పాట అప్పుడు కూడా నాకు ఫోన్ చేశారు. అలా కాదు ఇలా జరిగిందని మంగ్లీ నాకు శివన్న అని చెప్పేసి వివరణ ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు. సో ఈ అంశంలో కూడా వివరణ కనుక్కుందామని కాల్ ట్రై చేశాం కానీ బట్ అందుబాటులోకి అయితే రాలేదు. అసలు ఏం జరిగింది, ఆవిడ వెర్షన్ ఏంటి అని చెప్పేసి అని వస్తే ఆ వెర్షన్ కూడా మనం మరో నేత్రంలో మంగ్లీ వెర్షన్ కూడా మనం ఖచ్చితంగా చేసి తీరుదాం. సో ఇది ఓవరాల్గా. అయితే ఈ న్యాయవాది ఏం చెప్తా ఉన్నాడు అంటే ఇది 10 కోట్లు మాత్రమే పైకి కనిపిస్తూ ఉంది, 100-150 మంది బాధితులు, బట్ వీళ్ళు చాలామంది దగ్గర వసూలు చేశారు. సుమారుగా ఒక 100 నుంచి 150 కోట్ల రూపాయలు వీళ్ళు వసూలు చేశారు. ఇలా వ్యాపారంలో పెట్టుబడులు పెడదామని అందరినీ కూడా మోసం చేశారు. కొంతమంది బాధితులు మాత్రమే తన దగ్గరికి వచ్చారు, ఇంకా చాలామంది బాధితులు బయటకు రాలేకపోతూ ఉన్నారు. మరి కొంతమంది వేరే వేరే న్యాయవాదులను కూడా ఆశ్రయించారు. సుమారు ఇది 100 నుంచి 150 కోట్ల రూపాయల స్కామ్కి మంగ్లీ, అతని తమ్ముడు శివ, మరికొంతమంది నిందితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా పాల్పడ్డారు. పబ్బులు పెడదాం, స్కూళ్ళు పెడదాం, రియల్ ఎస్టేట్లు పెడదాం, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్, మరి ఏం ఇంపోర్ట్ ఎక్స్పోర్టో మనకైతే తెలియదు. సో మంగ్లీ ఇప్పటికైనా సరే బయటకు వచ్చి, మన మీడియా మిత్రులు కూడా చాలామంది ఫోన్ చేస్తే మంగ్లీ అటెంప్ట్ చేయట్లేదట. మంగ్లీ ఇప్పటికైనా మీడియా ముందుకు వచ్చి దీనిలో వాస్తవాలేంటి, అవాస్తవాలేంటి, అసలు నిజంగానే అక్కడ వీళ్ళు వసూలు చేశారా, వసూలు చేయలేదా, ఏమీ వసూలు చేయకుండా బాధితులు అయితే బయటకైతే రారు. అదొకటి. ప్రాథమిక ఆధారాలు, సాక్ష్యాలు లేకుండా పోలీసులు ఎఫ్ఐఆర్ అయితే కట్టరు, తనకైతే కట్టారు. అది ఈ బెదిరింపులకు సంబంధించి. సో ఈ మైక్రో ఫైనాన్సు, ఈ చీటింగ్కి సంబంధించి మరి మిగతా బాధితులు ఎవరైనా వస్తే మరొక ఎఫ్ఐఆర్ కూడా నమోదయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఓవరాల్గా చూస్తే మంగ్లీ, నేను నిన్న కూడా చెప్పాను, మోనాలిసా అంశం, కుంభమేళా అమ్మాయి, చాలామందికి ఓవర్ నైట్ ఫేమ్ వచ్చేస్తూ ఉంటుంది. ఆ ఫేమ్ని నిలబెట్టుకోవడం చాలామందికి తెలియదు. వీళ్ళు వేసే తప్పటడుగుల వల్ల ఆ ఫేమ్ అంతా ఒక్క నైట్లో, ఓవర్ నైట్లో ఎలా వచ్చిందో అలాగే ఓవర్ నైట్లో పోతుంది అని కూడా చెప్పడం జరిగింది. మంగ్లీకి నేను కూడా చెప్పాను, అమ్మ నీకు మంచి పేరు వచ్చింది, చాలా కష్టపడి పైకొచ్చావు, దాన్ని జాగ్రత్తగా కాపాడుకు, అనవసరంగా వివాదాలకు చిక్కుకోవద్దని కూడా నేను కొన్ని సందర్భాల్లో నాతో మాట్లాడినప్పుడు చెప్పాను. బట్ మళ్ళీ వివాదంలో చిక్కున్న పరిస్థితి. మరి దీంట్లో నిజానిజాలు ఎంత,
అది మరి ₹1 10 కోట్ల 100 కోట్ల 150 కోట్ల ఇవన్నీ పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తే వచ్చే విషయాలు. దీంట్లో అబద్ధాలేంటి నిజాలేంటి అనేది. ఆవిడ మీకు డ్రగ్స్ పార్టీ అయినప్పుడు హడావిడి జరిగింది కదా, పోలీసులే మొదట డ్రగ్స్ అది ఇదని చెప్పారు, లేదు గంజాయి ఏదైతే చెప్పారు, ఆ తర్వాత ఏమీ దొరకలేదు, ఏదో మద్యం మాత్రమే దొరికిందని చెప్పేసి అన్నారు. ఆ కేసు అప్పుడు అయిపోయింది, అప్పుడు ఒక వివాదం. సో అది అవ్వడం నేపథ్యంలోనే ఇషా ఫౌండేషన్ వాళ్ళు కోయంబత్తూరులో ప్రతి శివరాత్రికి కూడా మహాశివరాత్రికి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. గత 5 సంవత్సరాలకు కూడా మంగ్లీ అక్కడ ప్రదర్శన చేస్తుంది, చాలా చక్కగా తన ప్రతిభను చూపిస్తుంది, ప్రదర్శన చేస్తుంది, భక్తుల చేత డాన్స్ చేస్తుంది, భక్తి పారవశ్యంలో మునిగిపోయేలాగా చేస్తుంది. మరి అలాంటి మంగ్లీని గత ఏడాది ఈ ఏడాది అనుకుంటా పిలవలేదు మహాశివరాత్రికి. ఎందుకంటే ఇలా వరుసపెట్టి మంగ్లీ పైన ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వాళ్ళు కూడా శివరాత్రికి సంబంధించి పక్కన పెట్టేశారేమో వార్తలు కూడా వచ్చినాయి. నిన్నగాక మొన్న కేడీ ద డెవిల్ అనే ఒక కన్నడ సినిమా, ధ్రువ సజ్జాది, ఆయన పాన్ ఇండియాలో వల్ల సినిమా తీస్తూ ఉన్నారు. హిందీలో ఒక పాట వచ్చింది, నూరా ఫతేహి అండ్ సంజయ్ దత్ పాట. ఆ పాటలో లిరిక్స్ అయితే పచ్చిబూతులు. నేను కూడా ఆ విషయంలో మాట్లాడడం జరిగింది. పచ్చిబూతులు అంటే పడక గదిలో జరిగేదంతా కూడా ఏదో కవితాత్మకంగా అలా వర్ణించకుండా యాజ్ ఇట్ ఈజ్గా మాటలన్నీ పెట్టేశారు. అక్కడ ఏం జరిగిద్ది, ఇద్దరం అదేం జరిగిద్ది, ఆ క్లాతులు ఏంటి, అసలు దరిద్రం లేదు. అలాంటి పాట మంగ్లీ చేత హిందీలో పాడించారు, హిందీ వెర్షన్లో. తెలుగులో కూడా పాడింది, తెలుగు వెర్షన్ కొంత పర్వాలేదు, చంద్రబోస్ గారు రాశారు, చాలా వరకు మార్చారు ఆ పాట. బట్ హిందీలో అయితే దారుణంగా ఉంది. పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఏకంగా లోక్సభలో కూడా చర్చకు వచ్చింది. లోక్సభలో కూడా కేంద్ర ప్రసార మంత్రిత్వ శాఖకి అలాగే కేంద్ర సెన్సార్ బోర్డుకు కూడా కంప్లైంట్లు వెళ్ళినాయి. వెళితే వాళ్ళు అర్జెంటుగా యూట్యూబ్ నుంచి ఆ పాటను డిలీట్ చేయాలంటే డిలీట్ చేసి పడేశారు. కొంతమంది ప్రతిపక్షాలు అడిగిన ఈ పాట గురించి కూడా పార్లమెంట్లో అడిగితే లేదు మేము ఎప్పటికే సీరియస్ అయ్యాము, డిలీట్ కూడా ఆ పాటను చేంజ్ చేసామని చెప్పేసి అక్కడ దాకా వెళ్ళింది ఈ పాట వివాదం. తెలిసి మంగ్లీకి తెలియదా, హిందీ రాదా, ఎందుకు పాడిందా ఆ పాట ఒక వింటేనే తెలిసిపోతుంది ఎంత దరిద్రంగా ఉన్నాయో. సో మంగ్లీ మార్చాల్సిందని చెప్పాల్సింది, లేదంటే ఇలాంటి బూత్ ఉంది, దీనంతా పచ్చి బూత్ ఉంది, నేను పాడను అని అవాయిడ్ చేయాల్సింది. మహాశివుని పాటలు పాడే నోటుతో అలా బూతు పాట రోత పాట ఎలా పాడావు మంగ్లీ అంటే దానికి కూడా ఆవిడ ఫీల్ అయింది. అరే పార్లమెంట్లో చర్చ జరిగితే ప్రాబ్లం లేదు కానీ నేను మాట్లాడితే ప్రాబ్లం అయిపోయింది మంగ్లీకి. అది పరిస్థితి. సో మొత్తానికి అయితే ఆ పాటను డిలీట్ చేశారు. మంగ్లీ కూడా ఆ తర్వాత స్పందించింది, కొంత క్షమాపణ చెప్పింది. నేను మరొకసారి ఇలాంటిది రిపీట్ కాకుండా చూసుకుంటాను, ఆ పాట మరో వెర్షన్ రాస్తూ ఉన్నారు, మరో వెర్షన్ కూడా వస్తుంది అని కూడా మంగ్లీ చెప్పింది. సో ఇట్లా వరుస వివాదాల్లో మంగ్లీ చిక్కుకుంటున్న నేపథ్యంలో ఇవన్నీ పాటలకు సంబంధించు ఆవిడ వ్యక్తిగత అంశాలు ఈ వరకు ఓకే. కొంత మంగ్లీ అభిమానులు కావచ్చు, మంగ్లీ పాటని ఇష్టపడేవాళ్ళు కావచ్చు కొంత యాక్సెప్ట్ చేస్తారు, సరే విమర్శలు చేసేవాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ కొంతమంది ఏదో చితకా వాళ్ళని, చిన్న వ్యాపారుల్ని, కష్టపడి కూడబెట్టుకున్న డబ్బులు ఉంటాయి కదా, వాళ్ళని 1 లక్ష పెట్టు, 2 లక్షలు పెట్టు, 3 లక్షలు పెట్టని వాళ్ళని మోసం చేయడం మాత్రం దుర్మార్గం. వాళ్ళని మోసం చేయడం, వాడు ఎన్నాళ్ళు కష్టపడి 10 ఏళ్ళలో 15 ఏళ్ళలో 5 ఏళ్ళలో కష్టపడి తినక కూడబెట్టుకుంటే మైక్రో ఫైనాన్స్ అంటే అదే స్మాల్, అక్కడ పెట్టుబడులు పెడదాం, చాలా లాభాలు వస్తాయి, అసలు నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతావు, మేము పైకి వెళ్తాం, మాతో పాటు మిమ్మల్ని పైకి తీసుకొస్తామని చెప్పేసి డబ్బులు వసూలు చేసి మోసం చేయడం, లాభాల్లో వాటాలు ఇస్తామని మోసం చేయడం మాత్రం దుర్మార్గం. అది ఎవరు చేసినా సరే. మరి మంగ్లీ అంశంలో నిజంగా అలా చేసిందా లేదా, మరి మంగ్లీ బయటకు వచ్చి చెప్తే కాదు దీంట్లో వాస్తవాలు ఇవన్నీ బయటకు వచ్చే అవకాశం లేదు. చూద్దాం మరి మంగ్లీ రెస్పాండ్ అవుతుందా లేదా అనేది. ఇది మాత్రం చాలా పెద్ద వివాదం. మరి దీని నుంచి మంగ్లీ ఎలా బయటపడుతుంది అన్నది అయితే వేచి చూడాలి. అంటే దీనిలో పెద్దగా శిక్షలు ఏమీ పడకపోయినా, పెద్ద ఏడాల పైబడి శిక్షలు పడే ఎఫ్ఐఆర్లు ఆ సెక్షన్లో పెద్దగా ఏమీ లేకపోయినా, బట్ పర్సనల్గా ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది. ఆవిడేదో అరెస్ట్ చేసేసి ఇదిగో జైల్లో వేస్తారు అని ఏమి ఉండవు కానీ, బట్ పర్సనల్గా పలానా సింగర్, ఇదిగో మంగ్లీ ఇంత మంచి అమ్మాయి అనుకున్నాం, ఇంత మంచి పాటలు, ఇలా వాళ్ళని మోసం చేసిందా, చీటింగ్ చేసిందా. సో ఇది డ్యామేజ్, నైతికంగా డ్యామేజ్ జరుగుతుంది. ఇది భారీ నష్టం. సో అలా జరగకుండా ఉండాలంటే మంగ్లీ వెలుగులోకి వచ్చి వాస్తవాలు చెప్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఇవిడపైన మంగ్లీ పైన కేసు నమోదు కావడం, న్యాయవాదిని బెదిరించడం, మైక్రో ఫైనాన్స్ మోసం, వీటన్నిటిపైన కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ల పత్రాలు ఇచ్చేయండి.